గౌతమిని పట్టుకున్నావా? పారిపోయింది. గౌతమి రాగానే డైరెక్ట్ గా నా దగ్గరికి తీసుకురా. ఈ రక్తం ఏంటి? ఆ బస్ లో నేను ఇంద్రాన్ని కూడా చూశాను. నేను కూడా అదే బస్ లో ఉన్నానక్క. ఇంద్రతో కలిసి వచ్చాను. ఇంద్రతో కలిసి వచ్చావా? అవునక్క, అవును. నా చావు గురించి ఎవరికి తెలియకూడదని ఇంద్రం తీసుకుని సిటీకి వచ్చాను. ఇంద్ర ద్వారానే నాకు పెళ్లి జరుగుతుందని తెలిసింది. అవును, అవునక్క. ఈ విషయం నీకెలా తెలుసు? నేను ఈ పెళ్లికి రాలేదు కృష్ణవేణి, రాలేదు. ఇదిగో ఈ బుద్ధ విగ్రహం మేయర్ గారికి అప్పగించాలని వచ్చాను, అంతే. వద్దక్క, వద్దు. మేయర్ మంచిది కాదు. తనకి విగ్రహం ఇవ్వద్దు, ఇవ్వద్దక్క. ఏంటి నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావట్లేదు. అవునక్క, నేను చెప్పేది నిజం. ఇషిక కృష్ణని ఎలా పెళ్లి చేసుకుంటుందో తెలుసా? చెప్పు, చెప్పు. నగరంలో పేరు మోసిన పబ్బులో మేయర్ కూతురి రాసలీలలు. మనం పెళ్లి చేసుకుందాం. కానీ నిజానికి జరిగింది వేరక్క. కృష్ణకే పాపం తెలీదు. తనకు మత్తు మందిచ్చి స్పృహలో లేనప్పుడు ఇషిక నాటకం ఆడింది. మేరే పని చేయించిందక్క. కావాలంటే ఇచ్చూడక్క, ఇచ్చూడు. అక్క, అక్క, ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలక్క. అసలు నేను వదిలి ఇంత దూరం ఎందుకు వచ్చాను తెలుసా? నీకు కృష్ణకి పెళ్లి జరగాలని. అవునక్క, నా మాట వినక్క. నేను మీకు అడ్డు కాకూడదు అనుకున్నాను. నా క్యాన్సర్ విషయం నీకు తెలిస్తే నువ్వు ఖచ్చితంగా ఈశ్వర్ బాబు ఇంట్లో డబ్బులు తీసుకుని ఆరోగ్యం నయం చేస్తావు. కానీ ఆ కృతజ్ఞతతో జీవితాంతం ఆ ఇంట్లోనే ఉంటావు. ఎప్పటికీ ఆ ఇంట్లో వాళ్ళకి దూరం కాలేవు, అలాగే కృష్ణకు దగ్గర కాలేవు. మీ పెళ్లి జరగదు. అందుకే వచ్చేసానక్క. నేను ఇదంతా నీకోసమే చేశానక్క. కానీ కానీ నువ్వు కృష్ణను అపార్థం చేసుకుని వచ్చేసావు. కృష్ణకు నువ్వంటే ప్రాణమక్క. నిన్ను ప్రేమిస్తున్నానని నాకు చెప్పాడు. మీరిద్దరు కలవాలక్క. అక్క, మీరిద్దరు కలవాలి. కృష్ణ నువ్వు పెళ్లి చేసుకోవాలి. అదే నా కోరికక్క. వెళ్ళక్క, వెళ్ళు. ఆ పెళ్లి నాపు. వెళ్ళక్క. అయ్యో, ఇప్పుడెలా పని?
ఈ పరిస్థితిలో ఎలా? అక్కడ కృష్ణని మోసం చేస్తున్నారక్క. కృష్ణ ఎంత మంచివాడో తెలిసిన వాళ్ళం మనం. కృష్ణకి బంధువులం మనం. అక్క అక్క మనమే మౌనంగా ఉంటే కృష్ణకి ఇంకెవరు సహాయం చేస్తారు చెప్పు? చెప్పక్క. లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ ప్రేదేంద్రయం స్మరామి. ప్రబంధే రాజాభరణో ప్రబంధేవో బృహస్పతిః ప్రబంధ ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ప్రమాణం భవతి హితాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మనకెంతో సాయం చేసిన ఆ దేవుడికి మనం మాత్రం సాయం చేయలేమా? చెప్పక్క. కృష్ణవేణి 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 మనం హాస్పిటల్కి వెళ్దాం పద. నా గురించి ఆలోచించుకో, నాకేం కాదు, వెళ్ళక్క. కృష్ణ తరపున మాట్లాడే హక్కు మనకుంది. నేను ఇలా వదిలేసి ఎలా వెళ్ళనే? ఇది నా చివరి కోరిక అనుకో అక్క. వెళ్ళక్క, ఆపక్క. పీటల మీద పెళ్ళి ఆపితే ఇసుక జీవితం ఏమవుతుంది? నీ జీవితం ఏమవుతుంది? పదవే, మనం హాస్పిటల్కి వెళ్దాం పద. నాకేం కాదు, ఇసుకకేం కాదు. అక్క నా గురించి ఇసుక గురించి ఆలోచించకు. ఇప్పటికే నువ్వు చాలా త్యాగాలు చేసావు. కృష్ణ లాంటి మంచి మనిషిని వదులుకోవద్దక్క. నా మాట వినక్క, వెళ్ళక్క. నా మాట విను, వెళ్ళక్క. అన్న ఫోన్ చేయండి అన్న, మీ కాళ్ళు పట్టుకుంటా అన్న. అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న, ప్లీజ్ ప్లీజ్ అన్న ఫోన్ చేయండి అన్న. కృష్ణోద్యౌ సమవర్తత యాంభో శ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ వేదాహమేదం పురుషం భాంతం ఆదిత్యవర్ణం తపస్తు వారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వా ప్రపదంతాస్తే. పెళ్ళాపక్క, అక్కడ జరుగుతుంది ఇసుక పెళ్లి కాదక్క. కృష్ణకు అన్యాయం జరుగుతుంది. నీ కృష్ణ ఆత్మ చచ్చిపోతుందక్క, చచ్చిపోతుంది. చెయ్యని తప్పుకు 100 ఏళ్ల శిక్ష పడుతుందక్క. నిన్ను కాపాడిన కృష్ణని నువ్వు కాపాడలేవా? వెళ్ళక్క, వెళ్ళ పెళ్ళాపు. నాకేం కాదు, త్వరగా వెళ్ళు, వెళ్ళక్క. పురస్తాద్యముదాజహార చక్ర విద్వాన్ ప్రతిహస్యదస్రః తమేవం విద్వాన్ అమృత విద్యతే యనాయ. కృష్ణవేణి కృష్ణవేణి హాస్పిటల్కి వెళ్దాం పద. ఆగక్క, నీకేమైనా పిచ్చా? నా ప్రాణం ఎక్కడికి పోదక్క. నువ్వు వెళ్ళకపోతే పెళ్లి జరిగిపోతుంది. కృష్ణను జీవోత్సవాన్ని చేస్తావు నువ్వు. చూసి తట్టుకోగలవా? చెప్పు, మాట్లాడవే. మనసులో ఇంత ప్రేమను పెట్టుకొని ఎందుకక్క నటిస్తావు? వెళ్ళక్క, పెళ్ళాపక్క, వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఆ విగ్రహాన్ని నాకివ్వు, తొందరగా వెళ్ళి పెళ్ళాపు. వెళ్ళక్క, నాకేం కాదు, వెళ్ళక్క. అక్క, నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. వెళ్ళు, వెళ్ళక్క. సరే వెళ్తాను, నువ్వు జాగ్రత్త. ఇదిగో ఈ సెల్ తీసుకో, వెళ్ళక్క. ఎక్కడికి పోయాడు వీడు? కళ్ళ ముందే మిస్ అయిపోయాడు.
ఏంట్రా పెళ్లికి రాకుండా ఎక్కడ చచ్చారు? మీకు గుడ్ న్యూస్ సార్. పెళ్లికి వస్తుంటే వీడు దొరికాడు సార్. ఎవడు? ఇందిరా సార్. దొరికాడా వాడు? వాడిని అక్కడే ఉంచండి. పెళ్ళయ్యాక వచ్చి వాడి సంగతి చెప్తాను. కానీ సార్ వీడేమో మీ చెల్లెల గురించి ఏదో చెప్పాలంటున్నాడు సార్. ఫోన్ ఇవ్వరా, చెప్తాను రా. ఏం చెప్పాలంట? ఒక్కసారి ఫోన్ ఇవ్వు. ఎలాగే నీ పెళ్లి ఆపాలి. నీకు దండం పెడతాను రా. ప్లీజ్ రా, ఫోన్ ఇవ్వు. సరే, ఒకసారి ఫోన్ వాడికి. మాట్లాడు. హలో హలో. ఏం చెప్పాలనుకున్నావు నాతో? నువ్వేం చెప్పినా నిన్ను వదిలిపెట్టను. బతుకు మీద ఆశ వదులుకో. సార్, నాకు ఇప్పుడు నా ప్రాణాలపై ఆశ లేదు. మీ చెల్లెలకు నేను చేసిన ద్రోహానికి మీకు నన్ను చంపే హక్కు ఉంది. కానీ నేను చెప్పేది వినండి సార్, ఒక్కసారి వినండి. ఏంటి? ఇష్కని పెళ్లి చేసుకోవడం కృష్ణకి ఇష్టం లేదు సార్. అసలు కృష్ణ మనసులో ఇష్క లేదు. అక్కడ జరుగుతున్న పెళ్ళంతా ఒక డ్రామా. ఏం మాట్లాడుతున్నారో నువ్వు? నిజం సార్, మీ చెల్లెలు ఇషిక కృష్ణని మోసం చేసి ఈ పెళ్లి చేసుకుంటుంది. చెత్తబాగుడు వాక్కో. కృష్ణ ఇష్టంతోనే ఈ పెళ్లి జరుగుతోంది. లేదు సార్, కృష్ణకి ఇష్టమైన అమ్మాయి వేరు. అది ఇషికకు కూడా తెలుసు. అందుకే ఎలాగైనా కృష్ణని దక్కించుకోవాలని ఇషిక ప్లాన్ చేసింది. మీ పిన్ని ఇషికలు కలిసి కృష్ణని ట్రాప్ చేసి ఈ పెళ్లికి ఒప్పించారు. చాలా తెలివిగా ప్లాన్ చేశారు సార్. కృష్ణ ఇషికల మధ్య పబ్లో ఏమీ జరగలేదు. అదంతా నాటకం. కృష్ణని మత్తులో ముంచి మాయ చేశారు. నా దగ్గర సాక్ష్యం ఉంది సార్. ఆ వీడియోని షూట్ చేసింది నా ఫ్రెండ్ ఫణి. వాడిని మీ పిన్ని సూట్ కేస్ బాంబు పెట్టి చంపేసింది. లక్కీగా నేను ఎస్కేప్ అయ్యాను సార్. కావాలంటే నా దగ్గర ఉన్న వీడియోని మీకు పంపిస్తాను. మీరే చూడండి సార్. నా ఫోన్ తీసేవా భయ్యా ప్లీజ్. మంచి మనసును మనిషికి మేలు చేస్తున్నాను. నా చివరి కోరిక నెరవేర్చుకుంటున్నాను. సాయం చేసిన నీకు రుణపడి ఉంటాను. నా అక్క కృష్ణ కలవాలి స్వామి, కలవాలి. సార్, ఎలాగైనా పెళ్ళాపండి సార్. కృష్ణ లాంటి మంచి వ్యక్తికి అన్యాయం జరగకూడదు. నా కోసం కాదు సార్, కృష్ణ కోసం సార్. ప్లీజ్ సార్, ఎలాగైనా ఆపండి సార్. చాలా ఆపో. ఇక చెప్పింది చాలు. ఒక అన్న చెల్లెలి పెళ్లి ఎలా ఆపుతాడ్రా?
నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. తనంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రేమ. పిన్ని ఇదంతా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ విగ్రహం విషయంలో పిన్ని తీరు చూసిన తర్వాత నమ్మాలనిపిస్తోంది. ఏది ఏమైనా కృష్ణ లాంటి మంచి వ్యక్తికి ఇంత అన్యాయం జరగకూడదు. ఈ పెళ్లి ఎలాగైనా ఆపేస్తాను. కృష్ణ, నీ మంచితనాన్ని, నీ ప్రేమని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. నాలాంటి మనసు లేని దాన్ని ప్రేమించి నువ్వు తప్పు చేసావు కృష్ణ. నాలాంటి దాని కోసం నీ జీవితాన్ని దారిపోసి అపాత్ర దానం చేశావు. కృష్ణ, నేను నీ స్నేహితురాల్ని. నీ మీద మర్చిపడనివ్వను. నువ్వు దోషిగా తల ఉంచి చేసుకుంటున్న ఈ పెళ్లిని ఆపుతాను. ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు. ఈ పరిస్థితుల్లో పెళ్లి ఆపితే శిశిక గతి ఏమవుతుందో నాకు తెలీదు. కానీ నీ మంచితనం నిలవాలి కృష్ణ. నీ నిజాయితీ అందరికీ తెలియాలి. నువ్వు తప్పుడు మనిషివి కాదని, కథలో కూడా ఎవరికి చెడు చేయవని, నువ్వు దేవుడివని ఈ లోకానికి, ఆ దేవుడికి కూడా తెలియాలి. అందుకే ఈ పెళ్లి ఆపుతాను. ప్రేమికురాలిగా ఫెయిల్ అయినా స్నేహితురాలిగా న్యాయం చేస్తాను. నన్నే పరిగెత్తిస్తావా? నన్నే పరిగెత్తిస్తావా నువ్వు? నన్ను పిచ్చుని చేసావు కదే. పిచ్చి కుక్కలా రోడ్ల మీద పరిగెత్తించావు. ముష్టి వాళ్ల పక్కన పడుకునేలా చేశావు. డే అండ్ నైట్ నిద్ర తిండి లేకుండా చేశావు. విగ్రహం కన్నా ముందు నీ ప్రాణాలు కావాలే నాకు. ఇలాంటి విగ్రహాలు కోట్ల రూపాయలు నాకు కొత్త కాదే. నన్ను పరిగెత్తించి ప్రయాస పెట్టిన నువ్వు నాకు కొత్త. నాలాంటి వాడికి నీలాంటి అడ్డంకులుంటాయని తెలీదు. నీలాంటిది నాకు అడ్డొస్తే ఏం జరుగుతుందో నాతో పాటు నువ్వు కూడా తెలుసుకో. ఇందాక తొక్కింది
నాకు నిద్రాహారాలు లేకుండా చేసినందుకు ఏయ్! ఇది విగ్రహం కోసం. చంపి పారేస్తాను. ఏయ్ విగ్రహం విగ్రహం ఎక్కడా? ఏయ్ ఏయ్ గౌతమి, ఏయ్ లెగవే. విగ్రహం గౌతమి, చంపేస్తాను చంపేస్తాను విగ్రహం. రేయ్ ఏయ్ విగ్రహం విగ్రహం దుర్యాదినాన్నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత